మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 సంవత్సరాల ప్రధాన మోదీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ప్రజాపాలన బాగాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 21,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ ఆరోపించారు. పండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారు